ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. నేడు అమరావతిలో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం గైర్హాజరు కావడం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇది వరుసగా రెండోసారి కావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడం అసాధారణ విషయం. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ ఏకీభవించటం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు, గతంలో కూడా కొన్ని కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారని, మరికొన్ని సమావేశాల్లో మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశం జరిగిన సమయంలో ఆయన ముంబైలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు సూచించిన విధంగా కొద్ది వారాల పాటు ఎక్కువసేపు కూర్చోవటం, ఒత్తిడికి గురిచేసే సమావేశాల్లో పాల్గొనడం, భారీ ప్రజా కార్యక్రమాలకు హాజరు కావడం పూర్తిగా నివారించాలని సూచించినట్లు సమాచారం. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు. విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ నేడు అమరావతిలో కుంకి ఏనుగుల స్వాగత కార్యక్రమానికి ఎలా హాజరయ్యారు? దీనికి కారణం కూడా వైద్యుల సూచనలేనని తెలుస్తోంది. ఆ కార్యక్రమం కేవలం అరగంటలో పూర్తయ్యే స్వల్ప వ్యవధి కార్యక్రమం. కానీ కేబినెట్ సమావేశాలు సాధారణంగా గంటల తరబడి కొనసాగుతాయి. అలాంటి సమావేశాల్లో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవటం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు స్పష్టంగా సూచించడంతో కేబినెట్ కి దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, నేడు విజయవాడలో జరగనున్న జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే కాదు, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం ద్వారా వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తున్నారని తెలుస్తోంది. సమాచారం ప్రకారం మరో 2 వారాల పాటు పవన్ కళ్యాణ్ ఎలాంటి శారీరక ఒత్తిడి కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనరని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన కోసం విస్తృత పర్యటనలు చేయాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా పర్యటనలకు సంబంధించిన స్కెడ్యూల్ కూడా సిద్ధం చేసింది. అయితే అభిమానుల భారీ రద్దీ, భద్రతా ఏర్పాట్లు, నిరంతర ప్రయాణం వల్ల శస్త్రచికిత్స చేసిన భుజంపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఆ కార్యక్రమాలన్నింటినీ తాత్కాలికంగా వాయిదా వేశారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోకపోతే గాయం మళ్లీ తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, మరో భుజంపై కూడా అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెల 31వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అప్పటికీ పూర్తిగా కోలుకుని ఆ కార్యక్రమానికి హాజరవుతారా, లేక వైద్యుల సూచనల మేరకు మరికొంతకాలం విశ్రాంతినే కొనసాగిస్తారా అనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు ఆయన అభిమానుల్లో కూడా ఆసక్తికర చర్చగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడాన్ని ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో విశ్లేషిస్తుండగా, జనసేన వర్గాలు మాత్రం దీనికి కారణం పూర్తిగా ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సూచనలేనని చెప్తున్నాయి. మరి ఈ వివాదానికి త్వరలోనే తెర పడుతుందా? పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో విధుల్లోకి ఎప్పుడు తిరిగి వస్తారు? భోగాపురం కార్యక్రమంలో ఆయన కనిపిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.